భార్య నుంచి విడిపోవడం, సొంత మనుషుల నుంచి అవమానాలు ఎదుర్కోవడం, యుద్ధంలో శత్రువు తప్పించుకోవడం, దుర్మార్గుడైన రాజుకు సేవ చేయడం, సక్రమంగా పనిచేయని మంత్రివర్గం, పేదరికం. ఈ ఆరింట్లో ఏ ఒక్క పరిస్థితిని అనుభవిస్తున్నా అంతకంటే నరకం వేరొకటి ఉండదు. నిప్పు లేకుండానే లోపలి నుంచి తగలబడిపోతున్నట్లే లెక్క. భార్య నుంచి విడిపోయిన భర్త ఒంటరైపోతాడు. ఇరుగు పొరుగు వారు చులకనగా చూస్తారు అనే బాధతో కుమిలిపోతూ ఉంటాడు. నా వాళ్ళు అనుకుని తన శక్తినంతా దారపోసి కష్టపడితే చివరికి వాళ్ళంతా కలిసి అవమానిస్తే ఆ బాధ వర్ణనాతీతం. యుద్ధంలో తప్పించుకున్న శత్రువు దెబ్బతిన్న పులితో సమానం. ఎప్పుడైనా ఎలాగైనా దాడి చేయవచ్చు. దానివల్ల కనీసం కంటి మీద కొనుకు కూడా పడని ఒత్తిడిని అనుభవించాలి. దుర్మార్గుడైన రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ